అందరికీ వందనములండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయాన్ని చదువుకుందాం. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను. అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలమని పేరు. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను. అందులో సువర్ణ ధూపార్తియు అంతటిను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతికర్రయు నిబంధన పలకలను ఉండెను. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. వీటిని గూర్చి ఇప్పుడు వివరంగా చెప్పవల్లపడదు. ఇవి ఇలాగ ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయుచు నిత్యమును ఈ మొదటి గుడారంలోనికి వెళ్ళుదురు. కానీ సంవత్సరమునికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకుని రెండవ గుడారంలోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞానకృతముల కొరకును అతడు అర్పించును. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానంగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగచేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి. ఇవి దిద్దుబాటు జరుగు కాలం వచ్చే వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనలతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రమే ఉన్నవి. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్యము కానిది అనగా ఈ సృష్టి సంబంధం కానిదియో మరి ఘనమైనదియో పరిపూర్ణమైనదినని గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీరశుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధపరిచిన యెడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తానే దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారి నిత్యమైన స్వాస్థ్యముని గూర్చిన వాగ్దానమును పొంది నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. మరణశాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణశాసనం రాసిన వానికి మరణం అవశ్యము. ఆ శాసనమును వ్రాసినవాడు మరణం పొందితేనే అది చెల్లును. అది వ్రాసినవాడు జీవించుండగా అది ఎప్పుడైనా చెల్లునా? ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నీళ్లతోనూ రక్తం వర్ణం గల గొర్రె బొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడెలయొక్కయు మేకలయొక్కయు రక్తమును తీసుకుని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథం మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను. అదే విధముగా గుడారం మీదను సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించెను. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యంగా చెప్పవచ్చును. పరలోకమందున వాటిని పోలిన వస్తువును బట్టి ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. కానీ పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృత్యమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశించలేదు. కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సమ్ముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకుని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకున్నట్టుకు ప్రవేశింపలేదు. అట్లయితే జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకున్నట వలన పాప నివారణ చేయుటకు ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడెను. ఆ తరువాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని యుండువారి రక్షణ నిమిత్తం పాపం లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఆమెన్. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.
ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, సర్వాధికారమైన ప్రభా, నీ ఘనమైన పదముల కొందములు స్థితులు స్తోత్రములు ప్రభా. ఈ యొక్క వాక్యం ప్రభా నాయన మా హృదయమైన ఫలించడానికి, వాక్యానుసారంగా మా జీవితాలు కట్టబడడానికి సహాయం దయచేతండి. వాక్యాన్ని బిడ్డలకు ప్రభా తండ్రి వారికి నాయన ఏమి కొదువుగా ఉన్నది ప్రభా మీరు దయచేయండి. గర్భఫల దీవెన లేని వారికి గర్భఫల దీవెన దయచేయండి. వివాహ దీవెన ఆలస్యమైన వారికి ప్రభా వివాహ దీవెన దయచేయండి. నేను ఎవరైతే గృహములు కట్టుకుని నేను మధ్యలో ఆపి ఉన్నారో ప్రభా వారికి ధన సహాయాన్ని అందించండి. ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి ఉద్యోగ దీవెన దయచేయండి. నాయన ఇస్తే చదువుకునే బిడ్డలకి మంచి జ్ఞానం ఇచ్చిన ఆయన చదువులు ఉత్తీర్ణత దయచేయండి. వృద్ధిని దయచేయండి ప్రభా. నాయన రాకపోకలందు ప్రయాణాలందు ప్రతి ఒక్క బిడ్డని కాపుదల దయచేయండి. నీ రాకడ వచ్చినప్పుడు ప్రభా నాయన మేము సిద్ధపడే గుంపులో నీ రాకడలు ఎత్తబడగలిగే గుంపులో మమ్మల్ని ఉంచండి ప్రభా. అయ్యా తండ్రి నేను ఇంకా రక్షణ లేని బిడ్డలు ఉంటే రక్షణ మారు మనసు లేని వారికి మారు మనసును దయచేసి నడిపించండి తండ్రి. నీకు వందనాలు. బుద్ధి కలిగిన కన్యకలు ప్రభా తండ్రి తమ దివిటీలతో పాటు నూనెను కూడా సిద్ధపరచుకుని ప్రభా తండ్రి మీరు అక్కడలో నాయన ఎత్తబడిగలిగారు కదా ప్రభా. అయ్యా తండ్రి వచ్చినప్పుడు పెండ్లి కుమారుని వచ్చినప్పుడు ఎదుర్కొన్నారు కదా ప్రభా నిన్ను. అయ్యా మేము కూడా బుద్ధి కలిగిన కన్యకల వలె ఉండడానికి నాయన యేసయ్య మాకు సహాయం దయచేయండి. మా ఆత్మీయ స్థితిలో ప్రభా మెలకువను దయచేయండి ప్రభా. అయ్యా తండ్రి నీకే వందనములు స్తోత్రములు తండ్రి. సర్వాధికారమైన ప్రభా ఎల్లప్పుడూ నాయన నీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి ప్రతిరోజు ప్రభా తన యొక్క బైబిల్ పఠనాన్ని మేము ధ్యానం చేసుకోవడానికి ప్రభా మీరే మాకు నాయన మాకు దయచేసి సహాయాన్ని దయచేయమని వినవాక్యం ప్రభా తండ్రి నాయన మంచి నెలన పరిణ విత్తనం వలెన నిరంతరంగా ఫలించడానికి నాయన యేసయ్య ప్రభా తండ్రి దుష్టుడు నాయన వాటిని ఎత్తుకొని పోకుండా ప్రభా తండ్రి అభివృద్ధి చెంది ఫలించడానికి వాక్యం మా హృదయంలో సహాయం చేయండి తండ్రి. నాయన యేసయ్య ప్రభా తండ్రి నాయన మా ద్వారా ప్రభా తండ్రి అనేక ఆత్మలకు నాయన మేము నాయన దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండడానికి మాకు సహాయం దయచేయమని దేవా తండ్రి నాయన యేసయ్య నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ మహిమా ఘనత ప్రభావములు యుగయుగములు నాయన నీవు మాత్రమే పొందనర్హుడవు ప్రభా. నాయన యేసయ్య ప్రభా మా జీవితాల్లో ప్రభా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా. నీకు సమస్తము సాధ్యమే తండ్రి. యేసు నామమును బట్టి చిన్న ప్రార్థన అని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.